అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఏంటి స్టార్టింగ్లోనే వెజిటేబుల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎంతో టేస్ట్ అయినా సింపుల్గా చాలా హెల్తీగా అయిపోయి శాండ్విచ్ చూపిస్తున్నాను అనమాట. సో దీనికోసం స్టార్టింగ్లోనే చూస్తున్నారు కదా, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో అండ్ ఆనియన్స్ అనమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని అవన్నీ ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో మనకు కావాల్సినంత మైనీస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్టీ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇంట్లోనే హెల్తీ ఫుడ్స్గా అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలు ఎవరైనా వెజిటేబుల్స్ తినము అని చెప్పే వాళ్ళకైతే ఇది చాలా ఈజీ. ఇట్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. సో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏమని చెప్పేయండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది శాండ్విచ్ చేయడం. బట్ ఇలా చేయడం ఎవరికైనా తెలుసా అని నాకు తెలియదు. బట్ అలా మీకు ఏమైనా తెలిసింటే మీరు ఏమైనా చేసి తినింటే నాకు కమెంట్లో చెప్పేయండి. అలా లేదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాము అనే వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది ఏమని నాకు చెప్పేయండి. ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని బ్రెడ్ స్లైస్ మీద ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఆల్రెడీ తవా పెట్టుకొనేస్తున్నాము. తవా అనేది హీట్ అవ్వాలి. అది హీట్ అయినాక లైట్గా బటరు లేదంటే ఘీ లేదంటే ఆయిల్ ఇలా వేసుకొని మనం దాని మీద ఫ్రై చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా మనము ఒక బ్రెడ్ పైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టుకొని ఇంకో దానిపైన ఇంకొక బ్రెడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా మనం తవా మీద పెట్టి రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు ఫ్రై చేసుకుంటే మన శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈరోజైతే మా ఇంట్లో ఇఫ్తార్కి స్పెషల్స్ ఇవంతా. సో చూసుకోండి ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా వచ్చిందని నేను కలాష్లో చెప్పేస్తాను. అండ్ నాకైతే చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యం అనుకుంటున్నారా? ఎందుకంటే రంజాన్ వచ్చినట్లే నాకు తెలుస్తలేదు. బట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతుందంటే కొంచెం బాధగా అనిపిస్తూ ఉంది. బట్ ఏం చేసి కాదు, అంతవిన్నా ఇంకా 2 డేస్లో రంజాన్ అయిపోతుంది. చాలా ఫీలింగ్గా అనిపిస్తూ ఉంది. వచ్చినట్లు నాకు అసలుకి మాకు తెలియలేదు ఈసారి అయితే. బట్ ఓకే, ఏం చేసేది కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఇలా మనం బ్రెడ్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా పడిపోతుంది. సో కొంచెం చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. అర్జెంటుగా మనం తిప్పితే అలానే అవుతుంది. కొంచెం చూసి మెల్లిగా తిప్పుకోవాలన్నమాట. సో ఇంకా మిగిలిన బ్రెడ్స్ ఎంతమందికి కావాలో అంత మనం చేసుకోవచ్చు. మేమైతే 4 ఉన్నాం కాబట్టి 4 కోసము 4 బ్రెడ్ శాండ్విచ్ అయితే మా అక్క చేసింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.